షకారము. షకార బీజాక్షరానికి అధిదేవత మంగళగౌరి. షకార బీజాక్షర దేవత మంగళగౌరి. ఈ షకారమును గురించి మంత్రశాస్త్రము శ్లోకములో ఇలా చెబుతుంది. షకారం శంకరం లక్ష్మీ మోహమాయతి కామిని పంచలక్షణ సిద్ధ్యంతి చక్రవర్తిత్వమవాప్నుయాత్. షకార ధ్యానము సిద్ధ శృంభర తంత్రాన్ని అనుసరించి శ్లోకము. శాఖ్యా మంగళ గౌరీతు తప్తజాంబూనద ప్రభా సహస్ర పద్మపీఠస్థా దివ్యాభరణ భూషిత చతుర్భుజాకరైర్దత్తే పద్మద్వయా వరాభయాన్. మహీదాస మాతృకా నిఘంటువును అనుసరించి శ్లోకము. మృత్యుర్బకో వృషఘ్నశ్చ మృత్యుర్బకో విషఘ్నశ్చ హృదో దక్షకరస్థితః శంఖకర్ణోస్తి సంజ్ఞశ్చ శంకుకర్ణోస్తి సంజ్ఞశ్చ షకారో విద్భిరీరితః. మధ్వాచార్య మాతృకా నిఘంటువు శ్లోకము. అస్తి ధాతుర్వరాహశ్చ లక్ష్మీశః శంకుకర్ణకౌ తథా నయః సమిధశ్చ సాంబకః శారకః స్మృతః. మంత్రశాస్త్రాన్ని అనుసరించి షకారాన్ని గురించి తాత్పర్యము. ష అక్షరము లక్ష్మీ బీజము. అధిదేవత శంకరుడు. మోహ మాయ అను వాటికి ప్రధానమైనది. 5 లక్షలు విధియుక్తంగా జపించిన చక్రవర్తిత్వము సంప్రాప్తిస్తుంది. షకార ధ్యానము సిద్ధ శృంభర తంత్రము. ఈ షకార అధిదేవతకు మంగళగౌరి అని పేరు. ఈ మంగళగౌరీదేవికి పుటము 16 వన్నెల మేలిమి బంగారం వంటి మేమిని ఛాయ, 1000 రేకులు విప్పారిన పద్మము మంగళగౌరీదేవికి ఆసనము. దివ్యములైన ఆభరణముల చేత అలంకరింపబడిన అవయవములు కలిగి ఉంటుంది. అమ్మవారు 4 చేతులు 1 ముఖము కలిగి ఉంటుంది. ఈ మంగళగౌరీదేవి యొక్క కుడివైపున ఉన్నటువంటి హస్తములలో 1 అభయముద్రను, 2 పద్మాన్ని, అలాగే ఎడమవైపు ఉన్నటువంటి హస్తాల్లో 1 వరద ముద్రను, 2 పద్మాన్ని ధరించి మంగళగౌరీదేవి కనక వర్ణములో, బంగారు వర్ణములో మనకు దర్శనమిస్తారు. మహీదాస మాతృకా నిఘంటువులో తాత్పర్యముగా షకారం అనగా మృత్యువు, వక, వృషఘ్న లేదా విషఘ్న, హృద, దక్షకర స్థితి, శంఖకర్ణ లేదా శంకుకర్ణ, అస్థి అను వానిని ఈ షకారము తెలియజేస్తుంది. మధ్వాచార్య మాతృకా నిఘంటు తాత్పర్యంలో ధాతు, వరాహ, లక్ష్మీశ, శంకు, కర్ణిక, నయ, సమిధ, సాలంక అను వానిని తెలుపుతుంది. ఏకాక్షర నిఘంటువు ష అనగా శాస్త్రము, శ్రేయస్సు, శుభము, కీర్తి, ఇంద్రధనస్సు, స్వర్గము, సౌఖ్యము, శుభము, ఎదుట లేనివాడు, దేవతా పూజ, శక్తి, శోభ, లక్ష్మి అనే అర్థాలని